హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో పించేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మా డే రొటీన్ ఎలా గడిచిందో అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను ఎప్పుడు తీసుకునే ఫ్రూట్ జ్యూస్ కానీ లీఫీ వెజిటబుల్ జ్యూస్ కానీ అయితే తీసుకోవట్లేదండి. ఈరోజు సింపుల్గా అయితే లెమన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే నేను కొంచెం లేట్గా అయితే లేచానండి. సో ఇప్పుడు అదంతా చేయడానికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోతుంది అనమాట. ఇదేంటంటే కొంచెం మనం ఎర్లీ మార్నింగ్ 6-7కి ఆ టైంకి లెగిస్తే జ్యూసెస్ చేసుకొని తాగడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఈరోజు కొంచెం లేట్గా లేచాను కాబట్టి ఈ లెమన్ జ్యూస్తో అయితే కానిచ్చేస్తున్నాను. ఇంకా హాట్ వాటర్లో అయితే హాఫ్ లెమన్ అయితే తీసుకున్నానండి. ఇంకా నా దగ్గర చియా సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే బై మిస్టేక్లో నేను ఎక్కువ చియా సీడ్స్ అనేవి సోక్ చేశానండి. సో అందుకే ఇంకా అవి మిగిలిపోయాయి అనమాట. అప్పుడప్పుడు జ్యూసెస్లో ఇంకా యాడ్ చేస్తూ అయితే ఉంటున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. ఇలా మనం ఎంటీ స్టొమక్తో ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది మన క్యాలరీస్ని బర్న్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకేంటంటే మన ఎంటైర్ బాడీని అయితే హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. ఈ సమ్మర్లో ఇలాంటి లెమన్ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే మంచిగా హైడ్రేట్గా అయితే ఉంటాము. ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే నేను చూపించానండి. ముందు రోజు స్మూతీ కోసం అయితే నేను ఇవన్నీ సోక్ చేసి పెట్టుకుంటున్నానని. సో నాకైతే ఓవర్ నైట్ నేను మిల్క్లో అయితే సోక్ చేసి అయితే పెట్టుకున్నానండి. మంచిగా మనకి ఆ సీడ్స్ అన్నీ కూడా మంచిగా నానిపోయాయి అనమాట మిల్క్లో. ఇంకా దీంట్లోకి నేను ఈరోజు పప్పాయ అయితే యాడ్ చేస్తున్నానండి. సో పప్పాయ స్మూతీ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇంకా సాటర్డే ఏంటంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయము. ఇంకా అందుకే ఇలా స్మూతీ టైప్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అయితే వేయదండి. టమ్మీ అనేది ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా పప్పాయ తీసుకోవడం వల్ల అయితే మనం మంచిగా స్కిన్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. దాంట్లో మనం నట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి కావాల్సిన వైటమిన్స్, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా మంచిగా మనకి ఆ సీడ్స్ అండ్ నట్స్ వల్ల అయితే వస్తాయన్నమాట. సో ఇలా వీక్లీ 2 టైమ్స్ అలా స్మూతీ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో స్మూతీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇందులో పప్పాయే కాదండి, ఇంకా డిఫరెంట్గా మనం వేరే ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అవకాడో, యాపిల్, బనానా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్తో అయితే ఇలా స్మూతీస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చియా సీడ్స్ ఎలాగో అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి చియా సీడ్స్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి నేను. మంచిగా అయితే నాకు స్మూతీ అయితే రెడీ అయిపోయింది. అయితే మనం ఓట్స్ అనేది సోక్ చేసుకున్నాం కాబట్టి ఓట్స్ కొంచెం టేస్ట్లెస్గా ఉంటాయి కాబట్టి మనకి స్వీట్ అనేది తక్కువ ఉంటుందండి. ఎందుకంటే నాకు పప్పాయ స్వీట్ ఉంది, బట్ ఏంటంటే ఓట్స్ వేయడం వల్ల స్వీట్నెస్ అనేది తగ్గిపోయిందనమాట. మీకు స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే దీంట్లో డేట్స్ కూడా యాడ్ చేసేసుకుంటే మీకు న్యాచురల్గా అయితే స్వీట్నెస్ వస్తుంది. లేదు అని అనుకుంటే షుగర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మాకైతే పప్పాయ స్వీట్నెస్ ఉందనుకొని చెప్పేసి నేను ఎక్స్ట్రా డేట్స్ అయితే యాడ్ చేయలేదండి. సో కొంచెం అయితే స్వీట్నెస్ తగ్గిందనమాట. సో అందుకే నేను మీతో చెప్తున్నాను, మీకు స్వీట్నెస్ కావాలంటే మాత్రం డేట్స్ మాత్రం యాడ్ చేసేసుకోండి. ఇంక ఇలా 2 గ్లాసెస్ని కూడా మంచిగా గార్నిష్ అయితే చేసుకున్నానండి. చియా సీడ్స్ అండ్ పైన పప్పాయ చాప్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ అయితే వేసేసుకొని ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో అయితే తీసుకున్నాం అనమాట పప్పాయ స్మూతీ. మీకు నచ్చితే కనుక మీ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కూడా ఇలా స్మూతీ అయితే యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. తర్వాత లంచ్లోకి వచ్చేసి అయితే ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. దానికోసం అయితే నేను కొన్ని వెజ్జెస్ అయితే ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని వెజిటబుల్స్ అయితే చిన్నగా అయితే చాప్ చేసి అయితే పెట్టుకున్నాను. అందులో వచ్చేసి నేను ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే క్యారెట్, టమాటా, ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా మన బిర్యానీ ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పక్కన అయితే నేను స్టవ్ అయితే ఆన్ చేసేసి వాటర్ అయితే పెట్టానండి. రైస్ని సపరేట్గా కుక్ చేసుకుందామని చెప్పేసి ఇందాక నేను చూపించాను కదా. సో ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నేను కడిగి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఈ గ్రేవీ ఇదంతా రెడీ అయిపోయేసరికి నాకు రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి అక్కడ పక్కన వాటర్ అయితే వేడి చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను
వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ చేసుకోవడానికైతే ఆయిల్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే గీ అయితే యాడ్ చేశాను అనమాట. గీతో చేస్తే బాగుంటుందండి బిర్యానీ ఎప్పుడైనా కానీ. ఇంకా అది వన్స్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక తీసుకున్నాం కదా స్పైసెస్ బిర్యానీవి, ఇంకా కసూరి మేతి, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాయలు ఇవన్నీ కూడా మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత. సో నేను 2 మెంబర్స్ క్వాంటిటీ తగ్గట్టుగా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా కరివేపాకు, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేనైతే జీడిపప్పు అయిపోయిందనమాట, అదైతే యాడ్ చేయలేదు. ఇంకా ఇవైతే వేసేసుకొని ఇంకా మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ వాటర్ అయితే హీట్ అవుతున్నాయి కదండి. హీట్ అవుతున్నప్పుడు దీంట్లోకి నేను కొంచెం షాజీరా, ఇందులో ఎక్కువ స్పైసెస్ అయితే వేయలేదండి, నేను ఓన్లీ షాజీరా అండ్ అలాగే సాల్ట్ అయితే వేట్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వేసాను కాబట్టి నేను ఇంకా దాంట్లో అయితే వేయట్లేదు. ఇక్కడైతే మనకి ఆనియన్స్ లైట్గా అయితే ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, క్యారెట్ అండ్ అలాగే బంగాళదుంప ఈ 3 కూడా యాడ్ చేసేసుకొని ఇంక ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా మనకి పీసెస్ అన్నీ కూడా కుక్ అవ్వాలన్నమాట. గ్రీన్ పీస్ నేను సపరేట్గా అయితే నానబెట్టుకున్నానండి, ఇందాక చూపించడం అయితే మర్చిపోయాను. ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఆయిల్లో మనకి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఇప్పుడైతే దీంట్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని తర్వాత మనం మూత పెట్టుకో పీసెస్ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా ఆలోపే మనకి ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా, మంచిగా మరిగిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో ఇలా మనం రైస్ సపరేట్గా చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలండి. సో వాటర్ ఎక్కువ పెట్టుకొని బాయిల్ చేసుకుని దాంట్లో రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం డైరెక్ట్గా చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం క్వాంటిటీస్ వైజ్ అయితే వాటర్ తీసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా ఎలాంటివి కూడా ఏం వేయలేదు, నేను జస్ట్ షాజీరా అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకా మనకి పీసెస్ అన్నీ కూడా మంచిగా అయితే కుక్ అవుతున్నాయి. సో కింద అడుగంటకుండా మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే మనకి కింద అడుగంటకుండా అయితే ఉంటాయి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు కొంచెమైనా హెల్ప్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా పీసెస్ అన్నీ కూడా 50% కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ అలాగే ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ అలాగే గరం మసాలా అనమాట, ఈ 4 అయితే యాడ్ చేసేసుకొని మొత్తం పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాను. మనకి ఓన్లీ 50% పీస్ అనేది కుక్ అయిందండి. సో ఇంకా ఒక 40% అండ్ ఓవరాల్గా ఒక 80% అయితే మనకి పీసెస్ అనేవి కుక్ అవ్వాలన్నమాట. మనకు ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోతుంది. ఎలాగో మనం దమ్ పెట్టినప్పుడు అంటే ఒక 30 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మనకి మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక పీసెస్ కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకున్నాను. ఆలోపు ఇక్కడ రైస్ కూడా నాకు ఒక 80% అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఇలా ఇందులోకైతే నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఏంటంటే ఇలా చేయడం కన్నా అండి ప్లేట్ పెట్టేసి డైరెక్ట్గా వంపేసుకుంటే ఏంటంటే కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ హాట్ వాటర్లో రైస్ అనేది తొందరగా అయితే కుక్ అయిపోతుంది. ఇంక ఇక్కడ మంచిగా మనకి పీసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. మిగతా 10% అనేది మనకి ఒక 10 to 20% అనేది మంచిగా దమ్ పెట్టేటప్పుడు అయితే అవుతుందన్నమాట. అయితే నాకు చెప్పాను కదండి వాటర్లో ఉంచి తీసినందుకు నాకు రైస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ నాకు అక్కడే ఎక్కువగా అయితే కుక్ అయిపోయింది. అందుకే నేను ఎక్కువసేపు అయితే ఉంచట్లేదు అనమాట. ఒక 10 to 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఉంచుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా అంతా వేసిన తర్వాత ఇలా మొత్తం రైస్ అండ్ కర్రీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీదకి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనం నెయ్యి కావాలంటే కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కూడా గీ అయితే యాడ్ చేసేసాను. సో గీ మనం ముందు యాడ్ చేసాము అండ్ అలాగే ఫైనల్గా ఇలా గీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు అయితే
ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మాదైతే చాలా బాగా అయితే వచ్చింది. సో నేను ఫస్ట్ ఎక్కువ ఉడికిపోయింది కదా, మళ్ళీ అంటే మెత్తగా అయిపోతుందేమో అనుకున్నాను. బట్ నాకైతే అలా అవ్వలేదండి. సో మంచిగా తినేటప్పుడు మాత్రం నాకు పొడి పొడిలానే వచ్చిందనమాట. మళ్ళీ ఇంకేంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు మనం మూత తీయకుండా అయితే ఉంచాలండి. అప్పుడే తీయకూడదనమాట. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా నేను పెరుగు చట్నీ అయితే చేశాననమాట దీనికి కాంబినేషన్గా. దీంట్లోకి మనకి ఎలాంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి. సో మనం ఎక్కువ వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి, అండ్ అలాగే తక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి మనకి గ్రేవీ అవసరం లేదనమాట. ఇంకా లంచ్ అయితే చేసేసామండి చక్కగా. అసలు అవన్నీ చేసినందుకు ఎన్ని గిన్నెలు వచ్చాయో, నా వంటగది మొత్తం కూడా అసలు మెస్సీగా ఉందన్నమాట. అయితే మార్నింగే మేము వెజిటబుల్స్ కొనడానికైతే వెళ్ళామండి. ఇంక అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని ఆకుకూరలు అయితే ఈ కవర్లో, పెద్ద కవర్లో అయితే తెచ్చామండి. మెంతి కూర, పాలకూర ఇవన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవన్నీ ఆర్గనైజ్ చేసుకునేసరికి అయితే నాకు ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అయితే అలా మెట్రో మాల్కి అయితే వచ్చామండి. చాలా డేస్ అయిపోయింది, ఒకసారి వెళ్దామని అయితే వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒకటి తీసుకోకుండా ఉంటామా అండి. సో కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాను. ఫ్రూట్స్, పైనాపిల్ ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట. యాపిల్ అలాగా ఏం తీసుకోవద్దు అనుకుంటాం, బట్ ఏదో ఒకటి వెళ్ళిపోతుంది చెయ్యి. ఇలా మాల్స్కి వచ్చినప్పుడు కానీ, డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే అసలు బిల్ అయితే వాచిపోతుందండి. మనం 1000 రూపాయలు అవ్వకూడదాం అనుకుంటాం, అది 3000 దాకా అయితే అవుతుందన్నమాట. ఇంకా అలా తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా ఇలా టిఫిన్ అయితే వేసేసుకొని నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో నా ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే కనుక మీకు శాండ్విచ్లో స్టఫింగ్ మిగిలిపోయిందని చెప్పాను కదా, సో దాన్ని ఇలా దోశ మీద వేసేసుకొని మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా చాలా బాగుందన్నమాట. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. మనకి బయట స్వీట్ కార్న్ దోశ దొరుకుతుంది కదండి, సో అలా ఉందన్నమాట. ఇంకా ఇదండి వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు మా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ హెల్దీ డే వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.